80ల కాలంలోనే ఉస్మానియా యూనివర్సిటీ, రైల్వే డిగ్రీ కాలేజ్ లాంటి చరిత్రాత్మకమైన ప్లేసుల్లో తన గొంతును, తన అభిప్రాయాన్ని బలంగా వినిపించిన ధీశాలి. ఒకటే పార్టీని నమ్ముకుని ఆ పార్టీని పట్టుకుని ఇప్పటి వరకు పార్టీ ఫిరాయింపుల జోలికి వెళ్లకుండా ఉన్న నిఖార్సైన నేత. ఆ నమ్ముకున్న సిద్ధాంతమే బీజేపీ పార్టీలో ఆయన్ని చాలా హోదాల్లో, చాలా పదవుల్లో పనిచేసే గొప్ప అవకాశాన్ని ఇచ్చింది. మనతో ఉన్నారు బీజేపీ మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు, ప్రముఖ న్యాయవాది. నమస్తే సార్, ఎట్లున్నారు? నమస్తే అమ్మా. సార్, ఎట్లా గడుపుతున్నారు? ఫుల్ కేసులో పార్టీ పని మెంబర్షిప్లో బిజీ ఉన్నాం మేము. ఇవాళ హైకోర్టు పోయాను, సికింద్రాబాద్ కోర్టు పోయాను. కోర్టు అనేది నా వృత్తి అదే కదా, నాకు వేరే బిజినెస్ లేవు, దందాలు లేవు. ఓన్లీ కోర్టుకు పోతే 4 పైసలు నాకు రావటం. నాన్న ప్రొఫెసర్. అవును. సో మీకు చిన్నప్పటి నుంచి కూడా ఆయన ప్రభావం మీ మీద ఉంటుంది. మీ కుటుంబ నేపథ్యం సార్? జనరల్గా మాది కోదాడు దగ్గర నల్లబండగూడెం విలేజ్. మా ఫాదర్ అంతా రైతు కుటుంబం, కానీ మా ఫాదర్ కొద్దిగా చదువుకొని చెకోస్లోవేకియా, ఆ రోజుల్లో ఫస్ట్ మ్యాన్ టు గో టు అబ్రాడ్. ఓకే. చెకోస్లోవేకియాలో పిహెచ్డీ చేసి, బనారస్ హిందూ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చేసి ఆ రోజుల్లో చదువుకొని నాగార్జున సాగర్లో ఇంజనీర్గా పనిచేసి బిఐటి బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రాంచీలో వారు ప్రొఫెసర్గా చేరారు, అక్కడ లెక్చరర్గా చేరారు. ఇక మేము 1973 వరకు మేము అక్కడే ఉన్నాం. ఓకే. 73 తర్వాత ఫాదర్ ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్, 1971 వరకు. 71 ప్రొఫెసర్ ఇక్కడ వచ్చి, ఇక మేము ఇక్కడ వచ్చి కేంద్ర విద్యాలయ పికెట్, ఓకే, మాకు నుంచి రైల్వే డిగ్రీ కాలేజ్, రైల్వే కాలేజ్ ఎంఏ పొలిటికల్ సైన్స్, తర్వాత ఎల్ఎల్బి ఆర్ట్స్ కాలేజ్ ఎంఏ పొలిటికల్ ఎల్ఎల్బి ఇక్కడ. ఓకే. ఇక నా జీవితం అంతా కూడా డిగ్రీలో జరగానే అసెంబ్లీ మన ఎమర్జెన్సీ ఎత్తేసారు. ఓకే. ఎమర్జెన్సీ ఎత్తగానే ఎలక్షన్స్ వచ్చినాయి. ఓకే. ఈ ఎలక్షన్స్ రాగానే ఎలక్షన్ మనం దూకినాం. ఇక మనకున్న దూకినా మనం గెలిచినాం 3 సంవత్సరాల రికార్డు. తర్వాత 2 సంవత్సరాలు ఓడిపోయినాం ఇక్కడ ఆర్ట్స్ కాలేజ్లో. ఒకసారి లా కాలేజ్ 2 సార్లు మనం గెలిచినాం జనరల్ సెక్రటరీగా. సో ఈ స్టూడెంట్ పాలిటిక్స్ ఒకే పడే. మా ఫాదర్ ప్రొఫెసర్, ఆయన మా వైస్ ఛాన్సలర్ ఇంటికి వచ్చి నా మీద కంప్లైంట్ చేసేది, అరే మీ అబ్బాయి ఇట్లా గొడవ చేస్తుంటాయని చెప్పి. మా ఫాదర్ ఇప్పుడు మేము మేజర్ అయిపోయినాం కదా, వారి ఇష్టం వాళ్ళని చెప్పి వదిలేశాడు. మీరు స్టూడెంట్ లీడర్గా యాక్టివ్గా ఉండటం వల్లే మీకు పాలిటిక్స్లోకి రావాలనే ఒక ఆలోచన. ఎందుకంటే మీ నాన్నగారికి పాలిటిక్స్తో సంబంధం లేదు, మీకెందుకు పాలిటిక్స్లోకి రావాలనే ఆలోచన? చాలా ఇంట్రెస్ట్, పొలిటికల్ ఇంట్రెస్ట్, అంటే సోషల్ ఇష్యూస్ మీద. నేను కాలేజ్ చేస్తే కూడా నేను ఎప్పుడో పొలిటికల్గా ఏదో లీడర్ అవుతానని చెప్పి ఎమ్మెల్యే ఏదో నాకేం లేదు. మనం ఫైట్ చేయాలి, అంతే, కార్యకర్తలకు ఫైట్ చేయాలి, మనం పబ్లిక్ ఫైట్ చేయాలని అంతే. నేను స్టూడెంట్ డేస్లో 14 సార్లు జైలుకు పోయించిన. 14 స్టూడెంట్ డేస్లోనే. ఇక మన ఇది చెంచలగూడ జైలు అప్పుడు లేదు, మాకు ముర్షిదాబాద్ జైలు, గాంధీ హాస్పిటల్. మాకు జైలుకు పోవడం అనేది కామన్ అయిపోయింది. 14 రోజులు ఉండే ఒకసారి జైల్లో. అయితే నాకు నెక్స్ట్ డే బయటికి రిలీజ్ కానీ నా ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఉండే, ఎంట్రన్స్ అండ్ ఐ టాప్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఎంఏ పొలిటికల్ సైన్స్లో. నెంబర్ 2 వచ్చింది నాకు. అంటే ఒక రకమైన ఒక ఇంట్రెస్ట్, ఒక ప్యాషన్ ఫర్ స్టూడెంట్ పాలిటిక్స్. అక్కడి నుంచి కాలేజ్, లా, అడ్వకేట్గా ప్రాక్టీస్ చేయగానే జనరల్ సెక్రటరీ పోటీ చేసినాం, ప్రెసిడెంట్ అయినాం, బార్ కౌన్సిల్ మెంబర్ అయినాం, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మెంబర్ అయినాం. ఇక అడ్వకేట్లో కూడా మేము వాళ్ళ కోసం ఫైట్ చేయడం, వాళ్ళకి ఉన్నటువంటి ఒక సమస్యల మీద పోరాటం, ఇటు అన్ని రకాలైనటువంటి ఒక రిప్రజెంటేషన్స్ చేసేది. దాని తర్వాత గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా నేను ఫస్ట్ టైం 97 ఓట్స్ ఓడిపోయినా, సెకండ్ టైం 14 వేలతో గెలిచిన, థర్డ్ టైం 1000 ఓట్తో ఓడిపోయినాం. ఎమ్మెల్యే చేసినాం, ఎంపీ చేసినాం, అన్ని రకాలైనటువంటి అవకాశం నాకు వచ్చింది. నేను కార్పొరేటర్ అవకాశం అప్పుడు జస్ట్ నేరో, కానీ నేను ఇంతవరకు ఓడిపోయినా కూడా బ్రహ్మాండ ఓట్ల దీంతో ఓడిపోయినాయి. ఎక్కడ కానీ డిపాజిట్ లూజ్ కాలే. బీజేపీ అప్పుడు స్ట్రాంగ్ అంత లేదు, అయినా కూడా ఆయన వీక్ టైంలో కూడా నేను మంచి ఓట్లు తీసుకొచ్చాను. మీరు జాయిన్ అయిన టైంలో బీజేపీ స్ట్రాంగ్ లేదు, అసలే. మీరు ఎందుకు బీజేపీనే ఎంచుకున్నారు? నేను ఏబీపీలో ఉన్నప్పుడు నాకు ఈ జాతీయ భావం అనేది చాలా. నేను రాంచీలో చదువుతున్నప్పుడు సెంట్రల్ స్కూల్లో కూడా ఎందుకో నాకు జాతీయ భావం అనేది అప్పుడు అస్సాం ఎడ్యుకేషన్ నడుస్తూ ఉండే. అస్సాం ఎడ్యుకేషన్ అంటే ఏంది అనేది మైండ్లో. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టేది, ఎమర్జెన్సీలు మనందరి యొక్క హక్కులు కావాల్సింది అనేటటువంటి ఇంపాక్ట్ మన మీద ఇంప్రింట్. సో యాంటీ కాంగ్రెస్, ప్రో ఇండియా, భారతదేశం ఒక సంస్కృతి, వీటి ఇంపాక్ట్ మన మీద పడ్డది. అస్సాంలో బయట నుంచి దేశంలో బంగ్లాదేశ్లో దూరుతున్నారు, అక్కడ ఇవన్నీ కదా ఇంపాక్ట్. పొలిటికల్ ఎంగేజ్లో మనకు అట్లా ఇంపాక్ట్ అని
ఏబీవీపీకి అట్రాక్ట్ అయ్యి ఏబీవీలో పని చేసుకుంటూ దాంట్లో ఈరోజు నేను వాట్ ఎవర్ ఐ ఓ టు ఏబీవీపీ. ఓకే. నన్ను ఈరోజు తీర్చిదిద్దినటువంటి ఏబీవీపీ. ఏబీవీపీ త్రూ నడిచిన వాళ్ళకి ఆ సాటిస్ఫాక్షన్ చాలా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ.